హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈవినింగ్ అవ్వగానే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు వెదర్ చూసారా. అసలు ఈ సమ్మర్ టైంలో ఇంట్లో ఉండాలంటేనే ఉండలేకపోతున్నామండి. అసలు ఎండలు ఎంతగా మండిపోతున్నాయంటే అసలు తట్టుకోలేకపోతున్నాం అసలు. కానీ మా ఇంటి ముందు అయితే మంచిగా పక్షులు కిలకిల రాగాలు ఎంత బ్యూటిఫుల్గా సౌండ్ చేస్తుంటాయంటే నాకైతే వాటిని వింటూ చాలా ఎంజాయ్ చేస్తుంటాను అసలు. నేను న్యూసెస్లో చాలా చూస్తున్నానండి. ఇప్పుడు 10th ఇంటర్ పరీక్షలు అయ్యాయి కదా ప్రజెంట్. సో చాలామంది పిల్లలు అసలు ఆ రిజల్ట్ రాగానే సూసైడ్ చేసేసుకుంటున్నారు. న్యూస్ కూడా వచ్చింది, మీరు కూడా వినే ఉంటారు. ప్లీజ్ అండి, పిల్లల్ని రిజల్ట్ కోసమే చదివించకండి. వాళ్ళ పైన అంత స్ట్రెస్ అనేది తీసుకురావద్దు ప్లీజ్. పిల్లలు ఇంత పెద్ద అయ్యాక అలా సూసైడ్ చేసుకుంటే అసలు ఎంత బాధగా ఉంటుందో అసలు తల్లిదండ్రులకి అసలు వర్ణించలేము మనము. ఇప్పుడు మారుతున్న జనరేషన్లో కూడా ఇంకా మార్క్స్ ఏందండి, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది. ఇంకా మార్క్స్పై డిపెండ్ అయ్యే పిల్లల్ని ట్యూషన్లని మార్క్స్ ఎక్కువ రావాలి అని ఇలా స్ట్రెస్కి లోన్ చేయడం మాత్రం చాలా అసలు బాధాకరమైన అంశం అసలు. అవునండి, ఫెయిల్ అవుతే ఏముంది, నెక్స్ట్ రాస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిపైన దృష్టి పెట్టమని చెప్పండి. పిల్లలకి మార్క్స్ అని అంత ప్రెషర్కి లోన్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఇష్టాలని వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నేర్చుకునే విధానాన్ని మీరు అమలు చేయండి. అంతేగాని పేరెంట్స్ ఒక్కొక్క మార్క్స్ అని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ రాకపోయేసరికి మా పేరెంట్స్ ఏమంటారో అన్న భయంతో డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతున్నారు పాపం చిన్న చిన్న పిల్లలు. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అసలు. ఇకనైనా తల్లిదండ్రులు కొంచెం మారండి ప్లీజ్. అందరు అలా ఉండరు, కానీ కొంతమంది పిల్లలపైన అలా ప్రెజర్ తీసుకురావడం వల్ల వాళ్ళు అసలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. సో నేను అనేది ఏంటంటే కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళని నేర్చుకొనివ్వండి. వాళ్ళకి ఎందులో అయితే ఇష్టం ఉందో అందులో ముందుకు వెళ్ళనివ్వండి. అంతే తప్ప ఇలా మార్క్స్ అని వాళ్ళ పైన అసలు ఇలా చూపించకండి. ఎందుకంటే 16 years 18 years వచ్చిన పిల్లలు ఇన్ని సంవత్సరాలు ఎంతో గారాబంగా పెంచుకున్న వాళ్ళు ఒక్కసారిగా మార్క్స్ రాలేదని అలా డిప్రెషన్కి వెళ్ళి చనిపోవడం వల్ల అసలు ఎంత బాధగా అనిపిస్తుందంటే అసలు ఆ తల్లిదండ్రులకి ఆ బాధ ఎప్పటికీ తీర్చలేనిది. సో పేరెంట్స్ మీరు కొద్దిగా ఆలోచించండి. వాళ్ళని మరీ అంత మార్క్స్ పరంగానే ఆలోచించకండి. ఫ్రీగా చదువుకోనివ్వండి. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో ముందుకు వెళ్ళనివ్వండి. ఈ ప్రపంచం అనేది చాలా పెద్దదండి, మనం నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. అంతేగాని ఎప్పుడు చదువు అని పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వండి, వాళ్ళ ఇష్టాలను తెలుసుకోండి. అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఫోర్స్ చేయకండి ప్లీజ్. మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఇంకా చదువు ఉంటుందంటారా, ఎడ్యుకేషన్ ఉంటుందంటారా? మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వస్తుంది. సో మీరు ఇంతగానం చదివి మార్క్స్ తెచ్చుకొని ఇంతగానం చేసి ఏం లాభం చెప్పండి? ఏమైనా జాబుల కోసమా ఏంటి? అసలు పిల్లల పైన అంత ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళు అలా ఇబ్బంది పెట్టి చదువుకోవాలి అని. అవును, చదువుకోవాలి, పాస్ అవ్వాలి, ఓకే. బట్ మరీ అంత మీరు చదువుతుందే పాస్ అవ్వడానికి అని వాళ్ళని మరీ అంత ఫోర్స్ చేయకూడదు కదా. అలా మేము పాస్ అవ్వలేదని చనిపోవడం పిల్లలు అయితే అలా చేసుకోకండి ప్లీజ్. మీరు పాస్ అవ్వకపోతే ఏంది, మీలో టాలెంట్ ఉంటుంది, అది గుర్తించండి, దానికోసం ప్రయత్నించండి. అంతే తప్ప మేము పాస్ కాలేదు, మా పేరెంట్స్ ఏమంటారో, మేము పాస్ కాలేదని చెప్తే అన్న ఉద్దేశంతో మీరు సూసైడ్ చేసుకోవద్దు. చిన్నపిల్లలు, మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఫెయిల్ అయితే ఇంకా లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టేనా, ఇంకా మీరేం సాధించలేనట్టేనా? అలా అంటే ఎలా అండి? మన చరిత్రలో ఎంతోమంది ఉన్నారు సాధించిన వాళ్ళు.
వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎందుకు ఊకోక అలా సిల్లీగా ఆలోచించి సూసైడ్ చేసుకోవడం. ప్లీజ్ పేరెంట్స్ కూడా పాస్ అవ్వడానికే చదివియాలి అని అనుకోవడం అనేది మార్చుకోండి. ఏదో చదువుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే, పాస్ అవుతారు అంతే, ఈరోజు కాకపోతే రేపు అవుతారు, అంతేగాని పాస్ పైనే వాళ్ళ లైఫ్ని డిపెండ్ చేయకండి. ప్లీజ్ వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకండి, వాళ్ళ ఇష్టాలని కనుక్కోండి ప్లీజ్. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించండి నన్ను. బాయ్ అండి అందరికీ. నా వీడియోస్ మీకు డైలీ రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.